నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైతే ఛానల్‌కి కొత్తగా వచ్చారో ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అందరికీ షేర్ జేయండి. అండ్ లైక్ బటన్ ప్రెస్ జేయండి. మీకు ఇంకా ఎంకరేజ్ జేయాలనిపిస్తే మాత్రం గ్రూప్‌లలో నా ఛానల్‌ని ప్రమోట్ జేయండి. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి 'హరిహర వీరమల్లు' ఏ సినిమా అయితే రేపు ఓపెనింగ్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిది. సో, ఆ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు మీతోటి పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అడిగారు, చాలా రోజులైంది వీడియోలు చేయక అంటే, ఏం లేదు కొంచెం వర్కు అండ్ రెయిన్స్ కూడా హెవీగా ఉన్నాయి కాబట్టి వీడియో చేయలేదు అంతే. సో, అవన్నీ పక్కన పెడితే ఈరోజు టాపిక్‌లోకి వెళ్దాము. ఈ 'హరిహర వీరమల్లు' వచ్చేసి 2020 మార్చ్‌లో స్టార్ట్ అయింది. దీనికి వచ్చేసి ఫస్ట్ క్రిష్ జాగర్లమూడి గారు దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్‌గా అండ్ నిధి అగర్వాల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బాబీ డియోల్ గారు మరియు మన సత్యరాజ్, రఘుబాబు గారు, సునీల్, సుబ్బరాజు గారు ఇట్లా చాలా పెద్ద తారాగణంతోటి చాలా పెద్ద రేంజ్‌లో మొఘల్ టైంలో ఒక హిందూగా బతకాలంటే ఎంత నరకం అనుభవించాలి. అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నిన్న గూడా ప్రెస్ మీట్‌లో చెప్పున్నారు. అంటే హిందూగా బతకాలంటే ఒక టాక్స్ పే చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నుంచి అది కోహినూర్ డైమండ్ ఎట్లా ఎళ్ళింది అనే కాన్సెప్ట్ అది సినిమా కాన్సెప్ట్. కంప్లీట్‌గా దాన్ని సైడ్ ట్రాక్ చేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో, అవన్నీ ఎవరు కూడా నమ్మొద్దు. స్వయంగా హీరో గారే చెప్పున్నారు అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పున్నారు అండ్ డైరెక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఇందులో మనకు ఏం డౌట్ లేదు. ఏది ఎవ్వరి బయోగ్రఫీ గాదు. లేదంటే ఎవ్వరిది ఏం గాదు. ఇదొక నిజ జీవితం నుంచి అంటే మొఘల్ సామ్రాజ్యంలో హిందువులు పడిన కష్టాలు, హిందువులు ఏ విధంగా అయితే ఊచకోతకు గురి కాబడ్డారనే అంశం పైనే ముఖ్యంగా ఉంటుంది మూవీ. అండ్ దాని నుంచి కోహినూర్ వజ్రం ఎట్లా మనకి చేతులు మారి ఇప్పుడు బ్రిటన్‌లో, లండన్‌లో ఉందో అది ఆ కథ అంశం పైనే సినిమా ఉంటుందని జెప్పేసి క్లియర్‌గా మెన్షన్ జేశారు. సో, ఈ మూవీ వచ్చేసి 2020లో స్టార్ట్ అయింది. ఒక 2 కరోనా వేవ్స్ పోయినాయి. అంటే 2 కరోనాలొచ్చినాయి అందులో. కంప్లీట్ లాక్‌డౌన్ అయింది. సో, దాని తర్వాత పవర్ స్టార్ గారు పాలిటిక్స్‌లోకెళ్లారు. పాలిటిక్స్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళ పార్టీ 21 ఔట్ ఆఫ్ 21 సీట్స్ గెలవడం, 2 ఎంపీస్ గెలవడం. సో, సారొచ్చేసి డిప్యూటీ సీఎం కావడంతో ఇంగా సినిమా చేయడం కష్టము అన్న స్పెక్యులేషన్స్ అనేది చాలా భారీ ఎత్తున బయటికి తీసుకొచ్చిర్రు. ఎవరు యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానివ్వండి, వైసీపీ బ్యాచ్ గానివ్వండి, ఈ విధమైన చాలా రకాల రూమర్స్ తీసుకొచ్చిర్రు. వాటన్నిటికి తెరదించుతూ పవన్ కళ్యాణ్ గారు సినిమానైతే స్టార్ట్ జేసిర్రు. బట్ కంప్లీట్‌గా సినిమా ఆగిపోయి ఒక 1 ఇయర్ అయితే సినిమా మధ్యలో ఆగిపోయిన మాట వాస్తవం. సో, తర్వాత పవర్ స్టార్ గారు ఏఎం రత్నం గారిని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు. ఇప్పటికి నేను నిన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఏఎం రత్నం గారు నడుచుకుంటూ వస్తుంటే చూసినాను. ఆయన సరిగ్గా నడవలేని పరిస్థితి. అంటే ఆయనకు నీస్ ఒకటి ఆపరేషన్ ఉందంట. సో, మూవీ రిలీజ్ అయిన తర్వాతనే చేసుకుంటానని జెప్పేసి ఆయన మొండి పట్టుకి సినిమా ఎట్టి పరిస్థితిలో ఒక పీరియడిక్ మూవీ ఎట్లుంటది? అదే ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి చేస్తే ఎట్లుంటది? అంటే ఇప్పుడు 'చావా' మనం మూవీ ఆల్రెడీ చూసున్నాం. 'చావా' చూసున్నాం గాబట్టి దాని కంటిన్యూయేషన్ ఏం గాదిది. దానికి బిఫోరే ఉంటుంది. మూవీ మొత్తము. అంటే బిఫోరే ఉంటుంది గాబట్టి ద ఆ మూవీ జూసినాం గదా! అని ఈ మూవీ కంపారిజన్ బెట్టుకోవద్దు. ఎందుకంటే ఇదొక స్టార్ జేసిన మూవీ. ఈవెన్ 'చావా' అంటే మనకి చాలా ఇష్టం. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' కొడుకు 'శంభాజీ' గురించి ఉంది గాబట్టి, ఇందులో ఏందంటే కంప్లీట్‌గా 'ఛత్రపతి శివాజీ మహారాజ్' అంతకు ముందు, అంతకు తర్వాత అన్నట్టు మూవీ అనేది కొనసాగుతది. అది ఏంది అనేది నేను రేపు మూవీ జూస్తున్నాను. రేపు మూవీ చూసిన తర్వాత జెప్తాను. బట్ ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో జేయనికి రీజన్ ఏందంటే బడ్జెట్. ఫస్ట్ అనుకున్న బడ్జెట్‌కి మించి ఇప్పుడు బ్రేక్ ఈవెన్‌కి గావాలంటే ఐ మీన్ ప్రొడ్యూసర్ బయటపడాలంటే బడ్జెట్ 250,00,00,000 అయింది. అంటే 250,00,00,000 అనేది చిన్న విషయం గాదు. అది గూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా లెవెల్‌లో అంటే 4, 5 భాషలలో మూవీని రిలీజ్ జేస్తున్నారు. కాబట్టి ఏఎం రత్నం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 'ఖుషి' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారో అంతే లెవెల్‌లో, అంతే రేంజ్‌లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా
అతనికున్న ప్యాషన్ మొత్తం బయటపెట్టి ఒక సెట్స్ గానివ్వండి, ఒక చార్మినార్ సెట్‌ని, ఒక మచిలీపట్నం పోర్ట్‌ని ఇట్లా వాళ్ళు మొత్తం రియలిస్టిక్ అసలు నేను ట్రైలర్ జూసినప్పుడు రియల్‌గా అక్కడనే ఎళ్లి జూషినేమో అన్న ఫీలింగ్ మీకు గూడా వచ్చి ఉంటుంది. అంత రియలిస్టిక్‌గా జేశారు. కాబట్టి దీన్ని నేను ఏ విధంగా జెప్తానంటే ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే వైసీపీ వాళ్ళున్నారో, ఈవెన్ దో ఒక ఎవరైతే సో అండ్ సో పర్సన్స్ ఉన్నారో, హీరో అభిమానులున్నారో, వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఐ మీన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు గూడా మేము పవన్ కళ్యాణ్ గారి తరపున ఎవ్వరి సినిమాను గూడా బ్యాడ్ చేయలేము. చేషిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అది పవన్ కళ్యాణ్ గారి ముసుగులో చేషిన వాళ్ళుండొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని గూడా డిస్కరేజ్ జేయరని మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన పని ఆయన జూసుకొని వెళ్ళిపోయే మనిషి. ఆయన ఫ్యాన్స్ గూడా చెయ్యరు. ఆయన ఫ్యాన్స్ ముసుగులో ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ పైన అక్కసు వెళ్ళబుచ్చేవారు చాలా మందున్నారు ఇండస్ట్రీలో. అట్లాంటి వాళ్ళు మెగా ఫ్యామిలీ పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్స్ అక్కడ, ఇక్కడ అని పేర్లు పెట్టుకొని నెగెటివ్ చేస్తే తప్ప ఎవ్వరు గూడా ఏ మూవీని ఒక్క హీరో మూవీని గూడా మేము నెగెటివ్ చేయలేదు. ఈవెన్ ప్రతి హీరోకి సపోర్టే చేసినాం. ప్రభాస్ గారు గానివ్వండి, మహేష్ బాబు గారు గానివ్వండి, అల్లు అర్జున్ గారు గానివ్వండి, రామ్ చరణ్ గారు గానివ్వండి, నాని గారు గానివ్వండి, సాయి ధరమ్ తేజ్ గారు గానివ్వండి, నితిన్ ఇప్పుడు ఎంతమంది అయినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకుండా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ గూడా జరగదు. ఏ ఇంటర్వ్యూ గూడా జరగదు. ప్రతి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారిది ఒక్కటైనా క్వెషన్ ఎందుకు అడుగుతారు మరి? అది ఆయన రేంజ్ అది. అది మనం అర్థం జేసుకోవాలి. ఆ రోజు మీరు అవసరాలకు అన్నీ వాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రతి ఒక్కరు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు నేను జెప్పిన దాంట్లో. ఆయన మాత్రం ఎవ్వరి పేరు వాడుకోలేదు. బట్ ఆయన నిన్న ఇంకా డౌన్ టు ఎర్త్ అయ్యి, నేను అందరి హీరోలో గాదు. నాకు ఆ స్టార్డమ్ లేదు. నాకంత బిజినెస్ రాదు. నా దగ్గరికి ప్రొడ్యూసర్స్ రారు అందుకే అని ఆయన అంత డౌన్ టు ఎర్త్ చెప్పినట్టే మీరు అక్కడనే అర్థం జేసుకోవాలి. ఇంకా హేట్ జేసే వాళ్ళుంటే అది మీ కర్మ వదిలేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఏరియాస్‌లో టికెట్స్ రిలీజ్ అయిపోయినాయి. ఆల్‌మోస్ట్ అన్ని ఏవైతే 4000 ఏమో స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నారో ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ డోంట్ నో. బట్ ఆల్‌మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయినాయి. అన్ని హౌస్‌ఫుల్ అయిపోయినాయి. 3 డేస్ వరకి. ఇప్పుడు థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే 4 డేస్ వరకైతే హౌస్‌ఫుల్ అయిపోయినాయి. సో మీరు పీకేదేం లేదింక. ఓపెన్‌గా చెప్తున్నా. ఎవడైనా ఏదైనా పీకుదాం అనుకుంటే బొచ్చు కూడా పీకలేరు. పవన్ కళ్యాణ్ గారిని హెచ్‌హెచ్‌వీఎం అని చెప్పేసి హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు కదా! ఆ ట్రెండింగ్‌ని మర్చి ఏమన్నా పెట్టుకోండి తప్ప ఏం యూజ్ లేదు. అన్నీ మూసుకొని ఒక కామన్ ఆడియన్స్ అంటే ఒక ఫ్యాన్స్‌గా మేము సినిమా చూసేది మేము 100% చూస్తాం. అది మీరు ఎంత నెగెటివ్ చేసినా గాని. అది ఏమన్నా గాని. కానీ ఒక సగటు ప్రేక్షకునికి ఈ ఈ జరుగుతున్నది ఇది ఆ కాలంలో ఏం జరిగిందనేది తెలియాలి. మీరిప్పుడు హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం వల్ల ఒక కామన్ ఆడియన్‌కి ఏం ఫీలింగ్ వస్తదంటే, సినిమాలో అదుందేమో, ఇదుందేమో. మొన్న ఎవడో ఇంటర్వ్యూ పెడతాడు. మన తెలంగాణ సాయుధ పోరాట వీరుంది కథ అంటాడు. కాదని క్లియర్‌గా చెప్పిర్రు. మళ్ళా మొన్న ఒకడు పోతాడు. ఆ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్‌లు అని చెప్పేసి వాళ్ళొక ప్రెస్ మీట్ పెట్టి సినిమాని ఆపుతామంటారు. ఇవన్నీ ఏంది? ఇవి ఏం జేసినా కాదు. మీరు ఎవరితోటైనా పెట్టుకోవచ్చు గానీ, పవన్ కళ్యాణ్ గారితో, ఆయన ఫ్యాన్స్‌తో మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. ఆల్ టైమ్ రికార్డ్స్ మేమెప్పుడు ఆశించలేదు. ఈ మూవీకి పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైమ్ 30 సంవత్సరాల ఆయన సినీ కెరియర్‌లో ఫస్ట్ టైమ్ వచ్చి ప్రెస్ మీట్‌లు పెట్టిండంటే అర్థం చేసుకోండి. కేవలం ఆయన రూ. 1 తీసుకున్న రెమ్యునరేషన్ గూడా ఇచ్చేసిండు. అంటే సినిమా లాభాల్లోకొచ్చిన తర్వాత చూద్దాము. ఇప్పుడు మీరైతే నలిగిపోయి ఉన్నారు ప్రొడ్యూసర్‌లు గాబట్టి, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ గూడా ఇచ్చేసిండ్రు. సో, ఏం చేయాలన్నా గాని, మనం చేయాల్సిందేం లేదు. సగటు కామన్ ఆడియన్ థియేటర్‌కి రావాలి అంటే, నెగటివిటీ అనేది స్ప్రెడ్ జేయకండి. ఇది స్ప్రెడ్ జేయడం ద్వారా ఏందంటే, మీరు రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోండి. రాజకీయంగా మాట్లాడదాం. తర్వాత మాట్లాడదాం. బట్ ఇదొక సినిమా. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక సాంగ్‌లో 300 మంది కాస్ట్యూమర్స్ 'ఐశ్వర్య' గారు చెప్పారు. కాస్ట్యూమ్ డిజైనర్. 300 మంది ఒక సాంగ్‌లో. అంత కష్టపడి సినిమా చేస్తే మీరు ఒక నెగెటివ్ రివ్యూ, ఒక నెగెటివ్ పోస్ట్ పెట్టి, ఒక కామన్ ఆడియన్‌ని థియేటర్‌కి రాకుండా చేస్తే, ఇక్కడ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు కాదండి. ఆయన సినిమాలు తీయకపోతే కూడా ఆయనకు నష్టమేం లేదు.
నష్టపోయేది ఎవరు అంటే దానిపైన ఆధారపడిన ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, ఎగ్జిబ్యూటర్స్, సో అండ్ సో వాళ్ళందరూ నష్టపోతారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏం ఒరిగింది లేదండి. ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా, ఎన్ని హిట్స్ ఇచ్చినా వాటితో ఏం సంబంధం లేకుండా అందరం వెళ్ళి సినిమాలు చూసినాం. ఇప్పటికీ ఆయన సినిమా 'జానీ' అందరు ఫ్లాప్ అంటారు కానీ ఇప్పటికీ ఆయన 'జానీ' సినిమా ఆయన కొరియోగ్రాఫర్ చేసింది. నాకు ఫస్ట్ ఇష్టమైన సినిమా అదే. ఫస్ట్ నచ్చిన సినిమా 'జానీ'. ఆ మేనరిజమ్స్ అదొక ట్రెండ్ అయిపోయింది కదా! ఆయన ఏం చేస్తే అది చేయడం. చిరంజీవి గారు ఏం చేస్తే పబ్లిక్ అది చేయడం. 'ఇంద్రా'లో ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్‌లో ఉన్న షర్ట్ ఇప్పటికి నా దగ్గర ఉంది. అంత క్రేజ్ ఉన్న వ్యక్తిని మనము మీరు ఏమైనా చేయండి. నేను దానికి సినిమాని నెగెటివ్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్‌గా విమర్శించండి. పర్సనల్‌గా మీన్స్ రాజకీయంగా విమర్శించుకోండి. అది మీ విమర్శలకు రాజకీయంగా ఆయన కూడా ఆన్సర్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తుంటే ఆయన డౌన్ టు ఎర్తే ఉంటారు గానీ, నేనింత, నానంత, నాదది, నాదిది, ఆగ్‌లా కాదెంగే, బద్దలు కొడతాము, అది చేస్తాం. ఎక్కడ చెప్పుకోలేదు. ఇప్పుడు ఎన్ని ప్రెస్ మీట్‌లు చూసినారు నిన్నటి నుంచి ఆయనవి. మొన్నటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈవెన్ ఒక 10-20 మధ్యలో చూసారు. ఎక్కడైనా ఆయన నేను పెద్ద స్టార్డమ్ ఉన్న వ్యక్తినని చెప్పుకున్నారా? చెప్పుకోలేరు కదా! ఆయన ప్రతి దగ్గర గూడా నాకు నిర్మాతలు రారు. నాకు స్టార్డమ్ లేదు. నాకు డబ్బులు కావాలి గాబట్టి రీమేక్‌లే దిక్కయినాయి. నాకు అందుకని జెప్పేసి నేను రీమేక్‌లే జేసుకుంటాను. కానీ ఏఎం రత్నం గారు ఫస్ట్ నా దగ్గరికి ఈ మూవీ తీసుకొచ్చినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే ఏఎం రత్నం గారు, కృషి గారొచ్చినప్పుడు నాకు మూవీ బాగా నచ్చింది. సో, అందుకనే మూవీ జేస్తున్నానని అంతా క్లియర్‌గా జెప్పారు గదా! ఇప్పుడు మీ లెక్క స్టార్‌డమ్ గాదు, ఆయన స్టార్ గాదు. మరి ఆయన మీద ఎందుకు మీకంత ఏడుపు? ఇప్పుడు హెచ్‌హెచ్‌వీఎం ట్రెండ్ జేయడంలో ఏంది అది అర్థం అసలు? అదంతా మీ మూర్ఖపు చర్య. ఇప్పుడు ట్రెండ్ చేయడం వల్ల ఏం ఒరిగింది లేదు. ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. జస్ట్ మేమేం జూసుకుంటున్నామంటే నంబర్స్. 1000, 1500, 2000 ఈ కలెక్షన్ జూసుకుంటున్నాం అంతే. అర్థమవుతుందా? సో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఎవ్వడైతే ఏ ఫాల్తు గాడైతే సినిమాని నెగెటివ్‌గా జెప్తున్నారో, లేదంటే నెగెటివ్‌గా స్ప్రెడ్ జేస్తున్నారో, ఏదో హ్యాష్‌ట్యాగ్ మన ట్రెండ్ జేస్తున్నారో, ఈ వైసీపీ బ్యాచ్ ఆళ్ళంటే వేస్ట్ నా కొడుకులు. ఈ హీరోల ఫాన్స్ గూడా అట్లనే తయారైతాను అంటే, ఫ్యూచర్‌లో ఇది పెద్ద కోల్డ్ వార్‌కే దారితీస్తది. ఎందుకంటే, అందరు హీరోలు ఎప్పుడైనా సన్నిహితులు, స్నేహితులే. నేనొకటి క్లియర్‌గా చెప్తున్నాను. ఒకటే రోజు 2 సినిమాలొస్తున్నాయంటే, మీరు కొట్టుకొనొస్తారు. మనం కొట్టుకొనొస్తాం. బట్ ఆ హీరోలెప్పుడు ఇద్దరు మిత్రులే. కలిసినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడతారు. కానీ మీరు బయట కొట్టుకున్న ఇద్దరు ఫ్యాన్స్ మీరు మాట్లాడుకోరు. జీవితంలో మీరు కొట్లాడుకొని శత్రువులుగానే ఉండిపోతారు. ఇదొక్కటి నేను చెప్తున్నాను. ఇదైతే ఫైనల్‌గా చెప్తున్నాను. ఇది వాస్తవం. కాబట్టి ఇక్కడ మనం కొట్లాడి, ఏదో జేసి, సినిమాను మైనస్ జేసి, ఏదో సాధిద్దాం అనుకుంటే తప్పు. పవన్ కళ్యాణ్ గారికుండే మార్కెట్ ఉంటుంది. అది 100% మీరు గాదు, నేను గాదు. అది ఎవడు చెప్పినా మార్కెట్ ఉంటది. కాకపోతే నెగెటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏందంటే, కామన్ ఆడియన్ అనేటివాడు ఈరోజు థియేటర్‌లకు రావట్లేదు. కొర్రో, మొర్రో అని మొత్తుకుంటున్నారు ప్రొడ్యూసర్‌లు. అందరికి దెబ్బనే గదా! దీని మీరు చేసే చర్య వల్ల. సో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సినిమానైతే మీరేం జేయలేదు. ఆల్రెడీ అన్ని ప్లేస్‌లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడిపోయినాయి 4 డేస్‌కి. సో, ఏం జేయాలనుకున్నా పీకేది, పొడిచేది ఏం లేదు గాబట్టి అన్ని మీరు నోరు అన్ని మూసుకొని ఎవడైతే ట్రెండ్ చేస్తుండో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ జేయడం గాని, నెక్స్ట్ రేపు మూవీ చూసిన తర్వాత ఎవ్వడైనా రివ్యూల గురించి మాట్లాడితే మాత్రం నేను సీరియస్‌గా పేరు పెట్టి మరీ రియాక్ట్ కావాల్సొస్తది. ఎందుకంటే ఎవ్వరైనా పవర్ స్టార్ సినిమాని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ జేయడానికే వెళ్తారు. మీరు ముందే వచ్చి అట్లుంది, ఇట్లుంది, ఇది మైనస్, అది మైనస్, లవడ మైనస్ ఎవ్వడేం చెప్పాల్సిన అవసరం లేదు. మేము మంచి మీరు ఫ్లాప్‌లు అనుకునే మంచి సినిమాలను 10, 10 సార్లు థియేటర్‌లో జూసినోళ్ళం ఉన్నాము. మీరేం జెప్పాల్సిన అవసరం లేదు. అన్ని నోరు మూసుకొని సినిమా చూస్తే చూడు లేదంటే లేదు. అవసరం లేదు. మీలాంటి సోడిగాళ్ళు చూడకపోయినా మాకేం ఫరక్ పడదు గానీ, ఎవ్వడైనా రివ్యూ చేస్తే మాత్రం మన పేరు పెట్టి దెంగుతా నేను మళ్ళా వీడియో జేసి. అంతవరకు మూసుకొనుండండి. చలో రేపు చెప్పినా గదా! ఈవెంట్ నేనెళ్ళే థియేటర్‌లో ఎట్లున్నది, హంగామా ఏందనేది మీకు లైవ్ పెట్టేస్తా. లేదంటే ఈ లైవ్ కుదరలేదనుకోండి అట్‌లీస్ట్ ఒక వీడియో అన్నా జేసి 100% రేపు అప్‌లోడ్ చేస్తా. అప్పటి వరకు జై హింద్, జై జనసేన.
జై హరిహర వీరమల్లు. తప్పకుండా అందరూ వచ్చి థియేటర్‌లో చూడండి. కంపల్సరీ కామన్ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మన నిజ జీవితం నుంచి ఏదో కల్పిత కథ కాదు ఇది. నిజ జీవితంలో నుంచి తీసుకోబడిన సినిమా కాబట్టి అందరూ థియేటర్‌లోకి వచ్చి చూడడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ మరి ఒకసారి చెప్తున్నా. అత్తారింటికి దారేది చేసినట్టు మాత్రం ఇది చేయకండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఎట్టి పరిస్థితిలో పైరసీ వచ్చినా గాని తీసిన కొడుకులు చాలా మందున్నారు. చేసిన కొడుకులు చాలా మందున్నారు. బట్ మనం జెన్యూన్‌గా ప్రొడ్యూసర్ పడ్డ కష్టానికి మనం చరిత్ర తెలుసుకోవాలంటే మాత్రం డబ్బులిచ్చే సినిమా చూడాలి. కాబట్టి అందరూ థియేటర్‌లోకెళ్ళి రేపు లేదా ఎల్లుండి లేదా సాటర్‌డే, సండే 2 రోజులు గూడా మనకి వీకెండ్సే కాబట్టి ఎప్పుడైనా సరే థియేటర్‌కెళ్ళి చూడండి. జై శ్రీరామ్. ఇప్పటివరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే మళ్ళొకసారి చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఆనందం ఆగట్లేదు. రేపు 'హరిహర వీరమల్లు' చూసిన తర్వాత ఎంబడే నేను ఈవినింగ్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. బట్ ట్రోలర్స్ అండ్ రివ్యూవర్స్ ఎవడైతే రివ్యూలు ఇస్తుండో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రివ్యూలు ఇయ్యండి. అసలు మీరు ఇయ్యకపోయినా మాకు అవసరం లేదు. ఈవెన్ మీరు 10కి 10 ఇచ్చినా మాకు అవసరం లేదు. మేము సినిమా అయితే చూస్తాము. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫ్యాన్స్ గూడా ఎక్కడ గూడా మనము బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు చేసే పనుల వల్ల ఇక్కడ ఎవరికి పేరొస్తదంటే మన పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఫ్యాన్స్ గూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరెవరో ఏదేదో కామెంట్‌లేస్తారు. సినిమా బాలేదంటారు. అంత మాత్రం వల్ల కొట్టడము, తిట్టడం అవేం చేయొద్దు. మనం అవన్నిటికి విరుద్ధం. జనసేన విధానాలలో ఇదుండదు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఉద్దేశాలలో గూడా పర్సనల్‌గా గూడా ఈ కొట్టడం, తిట్టడం లాంటివి ఉండవు గాబట్టి అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి అని తెలియజేస్తూ ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. జై హింద్. జై శ్రీరామ్.